హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు చికెన్ పులావ్ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు: కారం, పెరుగు, సాజీరా, పట్ట, అనాస పువ్వు, అల్లిమెల్లిగడ్డ, ఉప్పు, బగారాకు, పసుపు, ధనియాల పొడి. చికెన్ బాగా కడుక్కొని పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ముందుగా కుక్కర్ ముట్టించుకోవాలి. కుక్కర్ అన్న పొగాన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక సాజీరా, పట్ట, లవంగాలు, ఇలాచి, పనస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. బగారాకు కూడా వేసుకోవాలి. వేసుకొని అది వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు పెట్టుకోవాలి. అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేయడంతో ఉల్లిగడ్డలు జల్ది ఉడుకుతాయి. నూనెలో అల్లిమెల్లిగడ్డ ఉడికేదాకా పెట్టుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకోవాలి. తర్వాత పెరుగు వేయాలి. పెరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ మసాలా వేయాలి. అది బాగా ఉడికినాక బియ్యం వేసుకోవాలి. బాస్మతి బియ్యంతో టేస్ట్ బాగా వస్తుంది. మాది మిస్టేక్ అయింది. ఏంటంటే కుక్కర్లో ఉడకడం లేదు, బోగాన్లోకి వేసుకున్నాను. నేను చూసుకోండి ముందుగానే మీరు. అది బాగా మసిలినాక దమ్కేసుకోవాలి. ఉడికినాక దమ్కేసుకోవాలి. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ.